అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సంజన బర్త్డే అండి. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను, నేను ఏమేమి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సంజన ఎలా రిసీవ్ చేసుకుంది, మేమందరం ఎంత సంతోషంగా స్పెండ్ చేశాము అనేది మా బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్లా ఉందంటే అండి, అటు ఆ పనులు చూసుకోవాలి, షోరూమ్ శ్రావణ మాసం సీజను, ఈ పనులు చూసుకోవాలి, ఆన్లైన్ ప్యాకింగ్స్, షిప్మెంట్లు, అంత బిజీ షెడ్యూల్లో కూడా మేము ఎలా స్పెండ్ చేసాము టైం అనేది షేర్ చేస్తాను చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరూ కూడా మా బంగారు తల్లిని చక్కగా మీ అందరి ఆశీర్వాదాలు ఇచ్చి దీవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ అందరి ఆశీర్వాదాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మార్నింగ్ అయితే పూజ చేసేసానండి. కాకపోతే ఏంటంటే సంజన లేదు, ఎప్పుడూ ఏదో ఒక ప్రసాదం చేస్తాను, కానీ ఈసారి ఇలా ఫ్రూట్స్ తోటే నివేదన చేశానండి. ఇంకా సంజన ఏంటంటే ప్రతిసారి తన బర్త్డేకి అసలు అత్తయ్య మామయ్య గారు ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ లేకుండా లేరనమాట. ఈసారి వీలు పడలేదు రావడానికి, అందుకే తనే వెళ్ళింది వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ బయలుదేరి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ చేసేసాను. ఇట్లా కొంచెం ఈ మధ్య మన పువ్వులు పూస్తున్నాయి కనుక కాస్త నిండుగా పెట్టడానికి సరిపోతున్నాయి అనమాట. మందార పువ్వులు, కృష్ణ కమలాలు ఇట్లా. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇట్లా ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసి పెట్టేశాను. ఇంకా దానిలోకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసాను అనమాట. సంజన ఎలాగూ లేదు కదా, మా వరకే కదా అన్నట్టు ఏమీ స్వీట్ కూడా చేయలేదు ఇవాళ. వచ్చేసరికి ఏదైనా చేయాలి, ఇంకా అప్పుడు సేమియా చేయడం ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ కోసం ఈసారి గారెలు, ఎవ్రీ టైమ్ అసలు గారెలు లేకుండా ఉండదు మా ఇంట్లో, స్పెషల్ అకేషన్ ఏదైనా. కానీ ఫస్ట్ టైం అలా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందుకని ఇంకా సింపుల్గా సరిపెట్టేశాను. సంజన విజయవాడ మా అత్తయ్య మామయ్య గారు బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి అని చెప్పి ఇక్కడ పనులన్నీ చూసుకొని 1వ తారీఖు సాయంత్రం బయలుదేరి, తనే కార్ డ్రైవ్ చేస్తుంది, లాంగ్ డ్రైవ్ అయినా చేస్తుంది, బయలుదేరి వెళ్ళిందనమాట. నైట్ సర్ప్రైజ్ అనమాట వాళ్ళ కోసం. వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ తాతగారి ఆశీర్వాదాలు తీసుకుని అక్కడ మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసింది అనమాట. అంటే ప్రతి బర్త్డేకి అత్తయ్య మామయ్య గారు ఇద్దరు ఉంటారండి, మా దగ్గరే ఉంటారు. అంటే మేము నార్త్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి సంజన బర్త్డేకి వచ్చి, దేవుడి సెప్టెంబర్లో ఉంటుందన్నమాట, తన బర్త్డే కూడా అయినాక మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. అలా అనివార్య కారణాల మూలంగా మామయ్య గారు రాలేకపోయారు. నేను మీకు చెప్తాను, తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తానండి ఆ విషయం కూడా. సో అందుకని చెప్పి తనే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వచ్చింది. అక్కడ క్లిప్స్ ఏమైనా తీసుకుని ఉంటే అవి పెడతాను చూడండి. హలో, ఏంటి అసలు సర్ప్రైజ్ అవ్వలేదా? నేను అంత కష్టపడి సర్ప్రైజ్ చేయడానికి వస్తే అసలు సర్ప్రైజ్ అవ్వాలా? వచ్చాను కార్లో. మంచిగా దీవించండి. వద్దు తీసుకో, ఇచ్చినప్పుడు మంచిగా సంపాదించాలా? సెటిల్ అవ్వటం అంటే సంపాదించటమేగా. అలా సంజన రాగానే నేను తన బర్త్డే ఇప్పుడు స్పెషల్ అనమాట. ఈసారి ఆ స్పెషల్ ఏంటో ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక గెస్ట్ చేస్తే చెప్పండి. అందుకని స్పెషల్గా సెలబ్రేట్ చేద్దామని తనకి ఎన్ని ఇయర్స్ అన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనమాట. రాగానే తను ఎక్కువగా చూసి స్మైల్, అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే మనం ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వవలసిన లేదండి, వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తే సరిపోతుంది. తనకి ఎప్పటి నుంచో రామాయణం అడుగుతుందండి, అందుకని చెప్పి శ్లోకాలు ఉన్నది కాకుండా ఈజీగా ముందు అసలు ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు శ్లోకాలు చదువుకోవచ్చు అని చెప్పి అలా రామాయణం బుక్ ఇచ్చాను. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాను. చిన్నపిల్లవే కదా ఈజీగా అర్థం చేసుకోవడం.
అవి శ్లోకాలు తీరిని శ్లోకాలు టైప్ నాకు అర్థం కాదండి. ఎస్ చూసారా ఏదో పక్క పెడుతుంది. ఇది తేవాల్సిందంట, ఇది తెచ్చాను అని చెప్పి. గర్ల్స్ లో మంచి టాయ్స్ రావంట, గుర్తు పెట్టుకోవాలి. అది బయటికి ఇది పెట్టింది. కిండర్ జాయ్ అంటే తను బాగా ఇష్టము, అందుకని చెప్పి కిండర్ జాయ్ తీసుకొచ్చాను. ఇలా మనం ఖరీదైన అవసరం లేదు, వాళ్ళకి సంతోషం అంతే, అది మూమెంట్ అనమాట. అలాగే మొక్కలు ఫస్ట్ అయితే ఆ గిఫ్ట్ తోటి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇందులో నేను యాడ్ చేయడం మర్చిపోయింది, అది నేను నైట్ ఇస్తాను. పడుకునేటప్పుడు ఎక్కువ గుడ్ స్మెల్తో పడుకుంటుంది, ఎందుకంటే తనకి ఆల్పెన్లీబే లాలీపాప్స్ బాగా ఇష్టం అనమాట. అప్పుడప్పుడు గుర్తొచ్చి వెళ్ళి కొనుక్కొచ్చుకుని, అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు తెచ్చుకుని అవి తింటూ వర్క్ చేసుకుంటుంది. అది ఎవరు గుర్తు చేశారు తెలుసా? మా ఇంట్లో నాకు మా సునీత గుర్తు చేసింది అనమాట. మేడం తనకి అది బాగా ఇష్టం కదా, బుజ్జికి లాలీపాప్ ఇవ్వండి అని చెప్పి ఆ గిఫ్ట్ తోటి నైట్ ఎండ్ అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకంటే మా రాజ్యానికి నువ్వు అవునమ్మా, అన్నదే ఉంది. ఒక స్పూన్ ఇచ్చేయండి అమ్మా, చేయకపోద్దు కానీ. మీరు ఇంటి తిరగండి, మా అన్నగారు కనపట్లేదంటారు మళ్ళా. ఎవరెవరు సంచుకు పెట్టాలనుకుంటారో పెట్టండి. వద్దమ్మా ఇప్పుడు గాడ్స్ స్పెషల్ గిఫ్ట్, ఇప్పుడు అటామిక్ హ్యాబిట్స్ అంట. ఈ కలర్ బాగుంది. థ్యాంక్ యూ. స్మైల్ వచ్చింది కాస్త ఫేస్లో. ఇది మా ఇద్దరి సెలెక్షన్ అనమాట, మీ అన్నగారిది నాటి ఇద్దరిది. థ్యాంక్ యూ. చూద్దాం తర్వాత ఎప్పుడు బాగాలేదు. కొంచెం కొంచెం పెట్టండి, అందులో కొంచెం కొంచెం ఇందులో వేసుకో చెప్తా. అది సంజోద్, అది స్మెల్ చూసి వదిలేసే, కొంచెం తినొద్దు. సరే గ్యాప్ ఇవ్వండి మరి. అసలు ఈరోజు కేక్ కటింగ్ స్టార్టింగ్ మా వాళ్ళు తీసుకొచ్చిన కేక్ తోటి మొదలైందండి. మేము ఇంకా ఈవినింగ్ కట్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నాము. లంచ్ కేక్ అంటే బిజీ అయిపోతుంది, షాప్లో కుదరట్లేదు, అందుకని ఈవినింగ్ కట్ చేద్దామని ప్లాన్ చేస్తే మా వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ కేక్ తోటే స్టార్ట్ అయ్యింది. కేక్ కట్ చేసినాక ఇంకా అందరం కలిసి లంచ్ చేస్తాము. కలిసి చేయలేండి, అందరూ షిఫ్ట్లు వారీగా లంచ్ చేసాము. బయట నుంచి తెప్పించాను. మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం బయట నుంచి తెప్పించాము, మా స్టాఫ్ వరకు అందరం తినేసాము ఇక్కడే. ఇదిగోండి, ఈ కేక్ అయితే సరిత రుద్వి కార్తికేయ తీసుకొచ్చాడు అనమాట ఈయన గారు. ఇది తీసుకొచ్చింది. ఇదేమో ఒక టెడ్డీ బేర్కి ఇంకో టెడ్డీ బేర్ వాళ్ళ అన్నయ్య పంపించాడు. ఇది కూడా వాళ్ళ అన్నయ్య పంపించాడు, దేవ్ పంపించాడు అనమాట. మా వాళ్ళు తెచ్చింది మార్నింగ్ కట్ చేసేసాము ఆల్రెడీ. హ్యాపీ బర్త్డే. మటర్ చేయాలి ఇట్లా ఎట్లా ఫ్లేవర్ అక్కడ అరే అక్కడ పెట్టాలరా.
సంజుకి ముక్కు తీసి పెట్టన్నాడు ముందు. ఇంకా తర్వాత బ్యాగ్ ఇట్లా ఏవో సింపుల్గా అంటే మేము మాకు కుదరదు అని చెప్పి ఎవరిని గెస్ట్లుగా స్పెషల్గా ఏం పిలవలేదండి. వావ్ బాగుంది. మరి 20th బర్త్డే స్పెషల్ అదే అమ్మా. దాన్ని తగిలిస్తే ఇష్టం అని దీనికంటే ఇది తగిలిస్తే ఇష్టం. మీ డ్రెస్ లో కలిసిపోయి అసలు కనిపించట్లేదు సంజు. మ్యాచింగ్ అని ఇక్కడ ఇలా కుట్టించుకుంది, ఇక్కడ నిజంగా అలానే ఉంది. తగ్గి నీకు బాగా ఇష్టంగా కిండర్ జాయ్, అందులో బొమ్మ ఇష్టంగా బొమ్మ ఒకటే తెచ్చా. కిండర్ జాయ్ అయిపోయింది, లోపలిది చాక్లెట్ అయిపోయింది. నేను తినేసాను, సంజు బొమ్మ ఇష్టమని బొమ్మ తెచ్చా. ఇదేంటిది అలా నేను ఎప్పుడు నీకు ఉంటానని చెప్పి ఇది ఇంకొకటి క్యాడ్బరీ కూడా స్పెషల్గా ఒక గిఫ్ట్ అనమాట. సంజుకి వచ్చిన గిఫ్ట్ చాక్లెట్. ఇన్స్టాగ్రామ్లో పిక్ తీసుకుని మరీ తెచ్చింది శ్రీదేవి, చాలా బాగుంది. ఎవరు ఫ్రెండ్ చేస్తంట, హోమ్ మేడ్ డీటెయిల్స్ ఉంటే కనుక ప్రొవైడ్ చేస్తాను, చూడండి. कैसे भी निकालो जी, इसमें क्या सोच रहा है? బరా పీకేయడమే అసలు మేమంతా మ్యాన్ హ్యాండ్లింగ్. ఓయమ్మో ఈ టెడ్డీ వేర్ కేక్ వచ్చింది. అమ్మో మీరు సందనాన్ని అట్లా అంటున్నారని నేను ఫీల్ అయిపోమాకండి. బిస్కెట్ చేయకండి, ఉండండి. ఈసారి అన్ని ఒక్కొక్క కేక్ ఒక్కొక్క లాగా ఉంది. పొద్దున్న సింపుల్ గా వచ్చింది, కూడా డిఫరెంట్ గా ఉంది. మళ్ళీ ఇందాక 3 వచ్చినాయి కూడా డిఫరెంట్ ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సంజన, హ్యాపీ బర్త్డే టు యూ జంజు. నేను అలా ఎవరు పిలుస్తారో తెలుసా, నాకు ఈరోజు అదే స్ట్రైక్ అవ్వలేదు. జంజు అని నన్ను ఎవరో పిలుస్తారు కదా, నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తున్నారు చాలా మంది. అలా మీకు కొన్ని లైవ్లో గిఫ్ట్స్ చూపించాను కదా, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వాచ్ అది అవన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఇచ్చాను. ఒక్కొక్కసారి కొన్ని అలా అయిపోయినాయి. ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అనమాట. ఇంకా నైట్ లోపల ఇస్తాను. అయితే నేను వీడియో ఎక్కడికట్టి క్లోజ్ చేయాలి, ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసే టైం ఉండాలి కదా, అందుకని మీకు ముందు చూపిస్తున్నా. ఇంకా సంజనకి ఇవ్వలేదు. ఇది ఒక పర్స్, అంటే తను పెద్దది ఏదన్నా బ్యాగ్ తీసుకుని వెళ్ళినప్పుడు దానిలో తన ఏం ఇంపార్టెంట్ ఇవ్వమంటే పెట్టుకుంటుంది కొంచెం అని అన్నట్టు తీసుకున్న. బాగుంది కదా. అన్నీ ఏవి కూడా కాస్ట్లీ బ్రాండెడ్వి అయితే నేనేం తీసుకోనండి. పిల్లలు ఇన్నిటి మీద సరిగ్గా వాడరు. ఎప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్కి అని వెళ్ళను నేనైతే మాత్రం స్పెసిఫిక్గా. ఇది ఇంకా ఇవ్వాల్సిన గిఫ్ట్ అనమాట. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనమాట. ఇది ఒక చిన్న పౌచ్ అండి. తనకి కాలేజ్ బ్యాగ్లో కానీ అలా ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా. గర్ల్స్ కదా, కొన్ని వస్తువులు ఇట్లా గ్లిటరీ ఉంటే బాగుంటాయి. నేను అనుకున్న కౌంట్కి దాటిపోయినాయి గిఫ్ట్స్. మళ్ళీ మీరు ఈ గిఫ్ట్స్ కౌంట్ చేసి ఎక్కువైపోయినాయి అని ఇయర్స్ అనుకోమాకండి. ఇది ఒక టాప్, సింపుల్ టాప్, రెగ్యులర్ వేర్ టాప్ అనమాట. నాకైతే అసలు ఇది చాలా క్యూట్గా అనిపించింది. తనకి ఏంటంటే మా షాప్కి వర్క్ వచ్చేటప్పుడు జీన్స్ టాప్స్ అట్లా వేసుకురావడం ఇష్టం ఉండదు, లూజ్ బట్టలు ఇష్టం అనమాట. ఇలా సెట్ చాలా బాగుంది. ఇది కింద దీనికి ట్రాక్ ప్యాంట్ లాగా ప్యాంట్ కూడా వచ్చిందండి. ఇదే లాస్ట్ గిఫ్ట్. ఇది లాలీపాప్ అయితే లాస్ట్ టైం తినదు కదా, తీసుకుని సంతోషంగా పడుకుంటుంది. అంటే చిన్న విషయాలు పిల్లలవి గుర్తుపెట్టుకుని వాళ్ళకి నచ్చేవి అలా అని చెప్పి మనం గిఫ్ట్ ఇస్తున్నాం కదా, ఏదో ఇవ్వటం కోసం అన్నట్టు కాకుండా వాళ్ళ డే టు డే లైఫ్లో వాడుకునేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా. ఇది తనకి బ్యాక్ ప్యాక్ కావాలి. పాపం
యాక్చువల్గా నేను అమెరికన్ టూరిస్టర్లో చూద్దాం అనుకున్నా కానీ నాకున్న తక్కువ టైంకి నేను వెళ్ళిన టైంకి షాప్స్ క్లోజ్ అయిపోయింది ఒకటే ఉంది. యూజువల్లీ బాయ్స్ వాడతారు, బాగుంది కలర్ బాగుందని చెప్పి తను ఎలాగూ రౌడీ రాని తీసుకున్నా. ఇదేమో ట్రావెల్ అప్పుడు మనకి అన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి ఏదైనా అన్నీ పెట్టుకుని చక్కగా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడేమో డాక్యుమెంట్స్ ఏదో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా అన్నిటికీ పనికొచ్చేటట్టు మల్టీపర్పస్గా తీసుకున్నాను. ఇది కూడా వైల్డ్ క్రాఫ్ట్లోనే అదనమాట. ఉపయోగపడే వస్తువులు, చిన్న చిన్న వస్తువులు, ఖరీదైనవి కాదండి. నేను తీసుకొని చూసారు కదా చెప్తాను. మనం ఏంటంటే చిన్న చిన్న సంతోషాలు ఇవే వాళ్ళకి లైఫ్ టైము గుర్తుంటాయి. అంటే స్పెషల్ అకేషన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేద్దామని ఇలా చేసాము. మరి మీకేమనిపించిందండి? మీరు కూడా ఏదన్నా ఉంటే కనుక ఇలాంటి అకేషన్స్, ఎస్పెషల్లీ పిల్లలు టీన్స్లో ఎంటర్ అవుతారు, టీన్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇలాంటి అకేషన్స్ అంటే స్పెషల్గా మగపిల్లల కంటే అండి ఆడపిల్లలకి మన ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు మనకి ఎట్లా నచ్చితే అట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అన్నీ మంచిగా కోరుకుంటాం, మన పిల్లలకి అన్నీ మంచిగా నేర్పిస్తాం కనుక మంచిగా జరుగుతుంది అనుకోండి. కాకపోతే మన ఇంట్లో ఉన్నంతకాలం మనకు నచ్చినట్టుగా చేసుకుంటే బాగుంటుంది కదా, ఏమంటారు? మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మరొకసారి చెప్తున్నాను, మీ అందరి ఆశీర్వాదాలని సంజనాకి తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.